మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ఇప్పుడు చోడవరం నియోజకవర్గం సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను. అనకాపల్లి జిల్లాలోని చోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేశారు కలిదిండి సన్యాసిరాజు. తన సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన కరణం ధర్మశ్రీపై ఏకంగా 42,189 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై చోడవరం నియోజకవర్గం ప్రజల మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో చోడవరం ప్రజలకు సన్యాసరాజు ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో సన్యాసరాజు ఇచ్చిన హామీలు. చెరకు రైతుల కోసం ఇథనాల్ ఫ్యాక్టరీకి ఆయన హామీ ఇచ్చారు. ఇథనాల్ ఫ్యాక్టరీని తీసుకొస్తే అక్కడ చెరకు రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎక్కువ మంది ఈ నియోజకవర్గంలో చెరుకు రైతులు ఉంటారు. సో ఇథనాల్ ఫ్యాక్టరీని తీసుకొస్తానంటూ హామీ ఇచ్చారు. అలాగే బుచ్చయ్యపేట మండలంలో సెజ్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. రోలుగుంట వెంకన్నపాలెం రోడ్డును నిర్మిస్తామని చెప్పారు. ఆ రోడ్డు నిర్మిస్తే ఆ ఏరియా ప్రజలకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మరోవైపు అక్కడ కొన్ని బ్రిడ్జీలు కూలిపోయాయి, కొన్ని బ్రిడ్జీలు చెడిపోయాయి. ఈ కూలిపోయిన బ్రిడ్జ్లను తిరిగి కట్టిస్తామంటూ హామీ ఇచ్చారు. తోటకూరపాలెంలో సుజల స్రవంతికి మోక్షం కలిగిస్తాము అంటూ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఇప్పటికీ కనిపిస్తున్న సమస్యలు. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలు మూసివేశారు. ఆ పరిస్థితి అక్కడ ఒక సమస్యగా కనిపిస్తోంది. అలా మూసివేయడం కారణంగా 25,000 మంది చెరుకు రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు గోవాడ ఫ్యాక్టరీలో చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. సుమారు 40 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది ఫ్యాక్టరీలో. రైతులకు MSP పెంచడంలో సవాళ్లు ఎదురవుతూ ఉన్నాయి. మరోవైపు సెగ్మెంట్లో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. అధ్వానంగా ఉంది చోడవరం మాడుగుల లింక్ రోడ్డు పరిస్థితి. ఇక చోడవరం అనకాపల్లి రోడ్డు పరిస్థితి అయితే చెప్పనే అవసరం లేదు, చాలా గుంతలమయంగా కనిపిస్తూ ఉంది. వీటితో పాటు చోడవరం నర్సీపట్నం వడ్డాది దగ్గర బ్రిడ్జ్ డ్యామేజ్ అయింది. అలాగే వడ్డాది బుచ్చేపేట మధ్య మరో వంతెన డ్యామేజ్ అయింది. చాకిపల్లి సమీపంలో పెద్దేరు నదిపై వంతెన దెబ్బతింది. విజయరామరాజుపేట చోడవరం మధ్య ఉన్న వంతెన చెడిపోయింది. ఇలా దెబ్బతిన్న వంతెనలను మళ్ళీ నిర్మించకపోవడం ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్న ఒక ప్రధాన సమస్య. చాకిపల్లి దగ్గర అయితే జనం సాహసం చేయాల్సి వస్తోంది. చాకిపల్లి దగ్గర తాడు సహాయంతో మరో ఒడ్డుకు జనం వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. దెబ్బతిన్న వంతెనలతో ఏకంగా 30 నుంచి 40 గ్రామాలపై డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతోంది. ఇక ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులో పురోగతి కనిపించకపోవడం ఒక ప్రధాన సమస్య. మరోవైపు అక్కడ క్వారీలు ఉన్నాయి. ఆ క్వారీలపై ఎటువంటి కంట్రోల్ లేదని చెప్తున్నారు. రాతి క్వారీలపై ఎటువంటి కంట్రోల్ లేదు. పైగా ఆ క్వారీలు అక్రమంగా నడుస్తున్నాయి. వీటి వల్ల జనానికి ఇబ్బంది కలుగుతుంది అంటున్నారు. అక్కడ 34 క్వారీలు ఉంటే 7 క్వారీలకు మాత్రమే లీజ్ అనుమతులు ఉన్నాయి. మిగిలిన క్వారీలన్నీ అక్రమంగా నడుస్తున్నాయి. అక్రమ క్వారీలతో నీటి కొరత సంభవిస్తోంది అని జనం సంభవిస్తున్నారు. భారీ క్వారీ వాహనాలతో రోడ్లు దెబ్బతింటున్న ఎమ్మెల్యే తగిన చర్యలు తీసుకోవడం లేదు అని జనం అంటున్నారు. చాలా చోట్ల తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది అని జనం చెప్తున్నారు. ఇవి నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు. ఇక ఎమ్మెల్యే పనితీరుపై జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో మనం చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాలు ఇవే. 2014లో ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఆయన చేసిన అభివృద్ధిని ఇప్పటికీ జనం గుర్తుపెట్టుకున్నారు. అది ఒక పాజిటివ్గా ఉన్న అంశం. మరోవైపు క్యాడర్కు అందుబాటులోనే ఎమ్మెల్యే ఉండటంతో క్యాడర్ అంతా చాలా సంతృప్తిగా ఉంటుంది. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అలాగే పోలవరం ఎడమ కాలువపై మళ్లీ పనులు మొదలు కావడం ఎమ్మెల్యేకు సానుకూలంగా ఉన్న అంశం. మరి నెగిటివ్గా ఉన్న అంశాలేంటి? నెగిటివ్గా ఉన్న అంశాలంటే మనం చూద్దాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. చాలామందికి ఎమ్మెల్యే పనితీరుపై అసంతృప్తి కనిపిస్తోంది. పనిపై అంచనాలను అందుకోలేకపోతున్నారు అని జనం అనుకుంటూ ఉన్నారు. అలాగే ప్రజా సమస్యలపై రియాక్షన్ చాలా స్లోగా ఉంది అనే టాక్ వినిపిస్తోంది. ఎలాంటి పెద్ద పెద్ద పనులు నియోజకవర్గంలో మొదలు పెట్టకపోవడం ఒక మైనస్. అలాగే బుచ్చేపేట సెస్కు భూసేకరణ జరగకపోవడం ఇంకో నెగిటివ్ అంశంగా కనిపిస్తోంది. ఇచ్చిన హామీల్లో చాలా వరకు ఇప్పటికీ నెరవేరలేదు. ఎటువంటి ముందడుగు కూడా వాటి గురించి పడలేదు అని జనం అంటున్నారు. ఆ హామీలు భవిష్యత్తులో కూడా నెరవేరుస్తారు అని, భవిష్యత్తులోనూ వాటిపై అభివృద్ధి జరుగుతుంది అనే ఆశలు
జనాల్లో పెద్దగా కనిపించట్లేదు, ఆశలు సన్నగిలుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎమ్మెల్యే పట్ల నెగిటివ్గా ఉన్న అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 25% మంది జనం అంటూ ఉన్నారు. పర్వాలేదు అని 20% మంది జనం అనుకుంటూ ఉంటే, బాగా లేదు అని ఇంకో 20% మంది జనం అభిప్రాయపడుతున్నారు. అస్సలు బాగా లేదు అని 22.5% మంది జనం చెప్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూడండి. చంద్రబాబు పనితీరుకు చాలా బాగుంది అని 27.5% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 42.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 15% మంది జనం అభిప్రాయపడుతున్నారు. బాగా లేదు అని 12.5% మంది జనం అనుకుంటూ ఉంటే, అస్సలు బాగా లేదు అంటున్న వారి సంఖ్య కేవలం 2.5%గా మాత్రమే ఉంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుందని 10% మంది జనం అంటున్నారు. బాగుంది అని 42.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 22.5% మంది జనం అనుకుంటూ ఉంటే, బాగా లేదు అని 20% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 5%గా కనిపిస్తోంది. ప్రతిపక్ష నేత జగన్కు ఎన్ని మార్క్స్ వేశారో చూడండి. చాలా బాగుంది అని నియోజకవర్గంలో ఎవరు వేయలేదు, 0. బాగుంది అని మాత్రం 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 42.5% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 12.5% మంది జనం చెబుతూ ఉంటే, అస్సలు బాగాలేదు అని 27.5% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేశారో చూడండి. చాలా బాగుందని 32.5% మంది జనం అన్నారు. బాగుంది అని ఇంకో 32.5% మంది జనం మార్క్స్ వేశారు. పర్వాలేదు అని 20% మంది జనం అంటున్నారు. ఇక బాగా లేదు అని 10% మంది జనం అంటూ ఉంటే, అస్సలు బాగా లేదు అని 5% మంది అంటున్నారు. అంటే ఓవరాల్గా 15% మందిలో మాత్రమే అసంతృప్తి కొద్దిగా కనిపిస్తుంది. మిగిలిన 85% మంది సంతృప్తిగా ఉన్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేశారో చూడండి. చాలా బాగుంది అని 12.5% మంది అన్నారు. బాగుంది అని 40% మంది చెప్పారు. పర్వాలేదు అని 35% మంది అన్నారు. బాగా లేదు అంటున్న వారి సంఖ్య 10.5%గా కనిపిస్తోంది. అస్సలు బాగా లేదు అంటున్న వారి సంఖ్య కేవలం 2.5%గా ఉంది. అంటే కేవలం 13% మంది మాత్రమే కొంత అసంతృప్తిగా ఉన్నారు. మిగిలిన 87% మంది సంతృప్తిగా ఉన్నారు. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 40% మంది నమ్ముతున్నారు. కావు అని 17.5% మంది అంటున్నారు. కావచ్చు అని 25% మంది చెబుతున్నారు. తెలియదు అని అంటున్న వారి సంఖ్య 17.5%గా ఉంది. ఇక పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే, పూర్తవుతుంది అని 40% మంది నమ్ముతున్నారు. కాదు అని 15% మంది అనుకుంటున్నారు. కావచ్చు అని 30% మంది అంటున్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 15%గా ఉంది. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే, పెరిగాయి అని 2.5% మంది జనం అన్నారు. పెరగలేదు అని 27.5% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 70% మంది జనం అన్నారు. తెలియదు అని ఈ నియోజకవర్గంలో ఎవరు చెప్పడం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 2.5% మంది జనం నమ్ముతున్నారు. రాదు అని 37.5% మంది జనం అనుకుంటున్నారు. రావచ్చు అని 35% మంది జనం అంటున్నారు. ఇక తెలియదు అని 25% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 25% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 20% మంది జనం అభిప్రాయపడ్డారు. తెలియదు అంటున్న వారి సంఖ్య 55%గా కనిపిస్తోంది. ఇవి చోడవరం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ చేసిన సర్వే రిపోర్ట్. ఏడాదిన్నర పాలనపై ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.